రాధాకృష్ణ మాస్టర్. ఈయన మా మాస్టర్ అండి, మంచి కళాకారుడు. ఏకపాత్రాభినయం చాలా ఇట్లో ఆయనకి ప్రైజులు వచ్చినాయి. ఆయనకు వచ్చిన జ్ఞాపికలేటి, షీల్డేటి, పెద్ద బీరువా పెట్టినా సరిపోదు, అన్నీ వచ్చినాయి. మంచి నాటక కళాకారుడు. ఇవాళ పూర్వం నాటకాలు ఎలా ఉండేవి, జనాలు ఎలా ఆదరించారో సరదాగా చిన్న టాపిక్ అండి. మాస్టర్ చెప్పండి, మన చిన్నప్పుడు చంద్రంలో 1975 ఆ టైంలో, 80s కానీ ఆ టైంలో నాటకాలు మీద ప్రజలకి ఎలా ఉండేది? చెప్స్ అనమాట. ఒక రకంగా నిజం చెప్పాలంటే రాత్రి నాటకం 10 గంటలకు ప్రారంభమయ్యేది. ఇంచుమించుగా అందరూ నిద్రలోకి వెళ్లే సమయంలో ప్రారంభమవుతుండేది. అక్కడి నుంచి తెల్లారిలు కూడా నాటకం వేస్తూనే ఉండేవారు. తెల్లారిపోయింది కూడా. గొప్ప విచిత్రంగా చెప్పాలంటే ఆ రోజుల్లో పొలం పనులు చేసుకునేటటువంటి రైతు వాళ్ళందరూ కూడా నాటకాలు చూడడానికి వస్తూ ఉండేవారు. మరి తెల్లారి గట్ట వెంటనే పాలు తీసుకోవడం ఇలాంటివి కూడా ఉండేవి కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి లేట్ అయిపోతుందని ఆ తెపాల, తర్వాత కావిడి అవన్నీ కూడా తెచ్చేసుకుని పాల తెపాల అవన్నీ తెచ్చేసుకుని అలాగే ఇక్కడ నాటకం అంతా చూసి ఆ తెల్లారిపోయేటప్పుడు ఈ కావిడిని వేసుకుని మళ్ళీ పొలం వెళ్ళి చూసి వస్తాడు. అంత ఆసక్తిగా, అంత ఒక రకంగా పెచ్చ అనమాట. నాటకాన్ని చూడడాన్ని పెచ్చగా అభిమానించేవారు. నిజంగా చెప్పాలంటే ఫ్రీగా వేసినప్పుడు అలాగే చూసేవారు, అలాగే టికెట్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ గాను చూసేవారు. వాళ్ళందరూ కూడా వేస్తూ ఉండేవారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, ఇలాగా చాలా మంది కృష్ణుడు. నిజం చెప్పాలంటే వాళ్ళు సన్నంగా, నాకమల్లి సన్నంగా ఉన్నవాడు కూడా కృష్ణుడు వేసేవాడు, లావుగా ఉన్నవాడు కృష్ణుడు వేసేవాడు. కానీ నాటకాలు వేసేవాళ్ళు ఒక కమ్యూనిటీ అదే ఉండేది కాదు. మొత్తం అన్ని రకాల రైతులు ఉండేవారు, నాయ బ్రాహ్మణులు ఉండేవారు, అందరూ కూడా ఇంకోళ్ళు ఉండేవారు. మొత్తం కూడా అందరిది ఒకటే. ఇంకా నాటకం అంటే ఇంకా అందరూ అది పద్యం పాడాలి, స్టేజ్ మీద నాటకం అనేటువంటి ఇదితో చాలా ఇంట్రెస్ట్ గా రిహార్సల్స్, రాత్రులు కొన్ని రాత్రులు అలా వాళ్ళు నాటక ప్రాక్టీస్ చేసి పద్యాలు పడుతుండేది. అయితే లోకల్ గా నాటకాలకి సిరాజ్ గారు లోకల్ గా నాటకాలు వేయడానికి జనం లోకల్ వాళ్ళు అంటే లోకు కదండి, కొద్దిగా వచ్చేవారు కాదు. అప్పుడు ఏం చేసేవారంటే వీళ్ళు లోకల్ వాళ్ళు బాగా పేరున్న ఆర్టిస్ట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు లోకల్ వాళ్ళతోటేమో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు వేయించి డివి సుబ్బారావు గారు, లేకపోతే షణ్ముఖ ఆంజనేయ, ఇటువంటి మూడో కృష్ణుడు, అలాంటి పాత్రలు వాళ్ళకి ఇచ్చేవారు. వాళ్ళ పెద్ద ఆర్టిస్ట్ ఎప్పుడైతే లాస్ట్ ఉన్నాడో ఎవరో కదలకుండా ప్రోగ్రామ్ చూసేవారు వాళ్ళ కోసం. 4 గంటలప్పుడు ప్రారంభమైంది. ఒకసారి అలాగే ఒక లోకల్ ఆయన బాగా సరదా అండి, ఆయనకి ఇంట్రెస్ట్. హరిశ్చంద్రలో వీరబాహు వేసాడు. ఈయన సీను అయిపోగానే పెద్ద ఫేమస్ ఒక ఆయన షణ్ముఖాంజలి గారు ఎవరో వస్తారు, అందులో ఆ పద్యం పాడాలి. ఈయన గారేంటి ఆ పెద్ద ఆయన ముందు నా గొప్ప చెప్పుకోవాలి, నా నాటక చెదురు చూపించాలని చెప్పి ఈయన పద్యం అందుకుని రాగం నీయడం మొదలెట్టాడు. అంటే ముందు అదే అందులో కళ్ళు తాగుతూ. అప్పుడు సమయస్ఫూర్తి ఎలా ఉండదు చూడండి. ఆ షణ్ముఖ ఆంజనేయులు గారు ఆయనకి ఒళ్ళు మండింది. ఎందుకంటే పెద్ద ఆర్టిస్ట్ వెయిట్ చేయడు కదా, ఆయన రావాలి. కాబోలు నిధి పిశాచి బాయిలో పద్యం ఉండేది. ఆయన స్టేజ్ ఎంటర్ అయ్యి, ఓయ్ తాగుబోతు వీరబాబు, తప్పదాగి ఇక్కడ గంతులు ఇస్తావా, పడుకో పో అతగా చెప్పి తోపుతాడు. జనం అనుకుంటారు నాటకంలో ఇది సీనేమో అనుకుంటున్నాడు. ఆయనండి ఆంజనేయుల ముందు పిచ్చి కుప్పు గంతులు వేస్తావా. పాపం ఆయన ఏంటంటే షణ్ముఖ ఆంజనేయ గారు ముందు నాకు గొప్ప చెప్పుకోవాలి. ఆయన ఏంటంటే నాకు పద్యం అప్పుడే తెల్లగడ 4 అయిపోయింది. ఆయన వచ్చి పద్యం పాడాలి, 2-3 పద్యాలు పాడాలి, జనాలు వంశమూరు కొడతారు, మళ్ళీ పాడాలి. అందుకని చెప్పి ఒరే తాగుబోతు వీరబాహు నా ముందు కుప్పు తోపుతాడు కదా, ఈ స్టేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన పద్యం మొదలెట్టేసాడు. నిజానికి పద్యం ఒక్కోటి 1/2 గంట సేపు పాడినట్టు పాడేసేవారు. మళ్ళీ తర్వాత అయిపోయింది వెంటనే మళ్ళీ పద్యం 2-3 నిమిషాలే ఆ రాగం అని మొదలెట్టాడు. ఆయన కూడా నాటకాలు వేసేవాడు. ఆయన వేస్తుంటే మాకు చిన్న మాట గుర్తొచ్చేది. ఆయన పద్యం పాడుతుంటే ఇలాగా చెయ్య అనుకోవడం ఇలా అలవాటు బాగా, ఇలా మళ్ళీ వెళ్ళి అది ఆ చెయ్యి మళ్ళీ ఇలాగ వచ్చేసి మేము అనుకునేవాళ్ళు. అప్పుడు డిపోలో బస్సు బయలుదేరింది, మళ్ళీ డిపోకి వచ్చి చేరిపోయింది అనుకునేవాళ్ళు. ఆయన చెయ్యి లాగానే అది బస్సు వచ్చేసింది. మళ్ళీ అలా ఒక సరదాగా ఈ నాటకాన్ని చూడడంలో కూడా కొద్దిగా మేము ఇలాగ సరదాగా అనుకుంటూ ఉండేవాళ్ళు. మాస్టర్ ఉండేవారు కదా మనకి ఒక ఆయన సీతారామయ్య. ఆయన ఏదో నాటకంలో చిన్న పాత్ర వేసేవాడు. మాకు వార్నింగ్, అరే బాబు మీ అందరూ నాటకం చూడడానికి రావాలరా అని. వస్తామన్నాడు. వస్తాం కాదు,
వన్స్ మోర్ చెప్పాలి నా పాటకి నా పద్యంగా అనేవాడు. మేము ఒక 20 మంది పిల్లలు కూర్చునేవాళ్ళం, మా మాస్టర్ ఆయన 6th 7th కూర్చుని. ఇంకా ఆయన లేచేవాడు, లేచి కృష్ణ అనగానే మాకేం తెలుసు వన్స్ మోర్ చెప్పాలో తెలియదు, ఆయన వన్స్ మోర్ చెప్పాను చెప్పాను అంతే. ఆయన పద్యం అయిన తర్వాత వన్స్ మోర్ అనాలంట, మాకేం తెలుసు. ఆయన నేను పాడగానే వన్స్ మోర్ చెప్పడం అంటే ఇక ఈ జనాలు వాడు పాట వెళ్ళిన ఒకసారి అంటాకే మాకు తలలోకి వచ్చేస్తుంటే వీళ్ళు ఎవరు వన్స్ మోర్ అంటారు చెప్పి కరెక్ట్గా వచ్చేవారు, మా దగ్గరికి వచ్చేవాడు. ఇంకా గొప్ప చిత్రంగా లేదండి. సాపలు వేసుకుని వచ్చేసేవారు, అవును, దిళ్ళు వేసుకుని వచ్చేసేవారు, కొంతమంది బొంతలు కూడా వేసుకుని వచ్చేసేవారు. ఈ విచిత్రంగా ఏమిటంటే చలి మంచు ఆ వర్షాల టైంలో ఈ దిళ్ళు అని పట్టుకుని వెళ్ళిపోయి సరిగ్గా ఇంటికి వాటికి ఎవరు వెళ్ళారు కాదు, చేతికి దూరేసి ఇంటికి వెళ్ళేవారు కాదు. అసలు ఏమైనా సరే ఆ నాటకం అవ్వాలి, వెళ్ళాలి. ఇదివరకు కూడా మేము ఇలాగే విజయవాడ అయ్యి బస్సుకి వెళ్తే ఎక్కువ రేట్ అని చెప్పి లారీకి వెళ్ళేవాడు పని మీద. విజయవాడ సార్ వస్తామంటే ఏలూరు దాటిన తర్వాత రోడ్డు పక్కన తిరణాలు జరుగుతున్నాయి, డివి సుబ్బారావు గారి హరిశ్చంద్ర జరుగుతుంది. లారీ ఒక పక్కన ఆపేసాడు, ఆపేసి ఏమన్నంటే డివి సుబ్బారావు గారు పోకుండా జ్ఞానం ఉందా చూడకుండా ఎవడెళ్తాడు. కృష్ణా జిల్లాలో డివి సుబ్బారావు గారు నాటకం అంటే ఇంకా చెవు పోసేసుకుంటారండి అంతే. ఆ లారీ ఆఫీస్ వెళ్ళిపోయాడు చూస్తాకి, ఇదేట్రా బాబు ఇది ఎక్కడ కూడా బాబు పోనీ ఇంకో లారీ వస్తుంది, ఆ లారీకి వెళ్ళిపోదాం అనుకుంటే ఏ లారీ కూడా వచ్చా ఇల్లు పెట్టేస్తున్నాడు. పెట్టేసేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెల్లగాడు 4ంటికో 5ంటికి అయితే అప్పుడు వచ్చి స్టార్ట్ చేశాడు లారీ. అప్పుడు అంత పెద్దగా చూసారు. చదువులు వచ్చు రాదు తర్వాత పామర్లు కూడా నాటకాలు పెట్రోమాక్స్ సెట్లు ఎట్టి తీసేవారు. ఈ కరెంట్ రోజుల్లో పెట్రోమాక్స్ సెట్లు ఎట్టేవారు. మైకుల మటుకు బ్యాటరీ పెట్టేవారు, యాసిడ్ బ్యాటరీ ఉండేది. ఆ నాటకం మధ్యలో బ్యాటరీ అయిపోయింది, ఇంక బ్యాటరీలు ఉండేవి కాదు. జనమో ఎక్కడో ఉండేవారు. అప్పుడు కళాకారుల పాటలు చూడాలంటే మైక్ ఉన్నప్పుడు మాదిరిగా పాడితే అందరికి ఏర్పడేది. మైక్ అయిపోయింది, జనాలు వాళ్ళ అక్కడి నుంచి కంఠం చించుకుని పోలీస్ గ్రౌండ్ జనాలతో నిండిపోయారు. చివరి వరకు వినపడేలాగా గట్టిగా చాలా గట్టిగా రాగం తీసి చాలా పాడేవారు. అది ఆ నాటకాలు అప్పుడు పెద్ద ఫేమస్. అది నిజంగా అందువల్ల గట్టిగా మాట్లాడడం అనేది అప్పుడే అలవాటు. ఈ మైక్ ఉన్నా లేకపోయినా సరే ఇక ప్రజలకందరికి వినపడేది. ఇలాగే గట్టిగా వాళ్ళు చెప్పడం డైలాగ్ అంత గట్టిగా చెప్పేవారు. సరే ఏమైందంటే కొత్తగా ఎవరైనా నాటకాల్లోకి వచ్చారనుకోండి కడతా పెట్టేవారు, పాపం కడతా పెడితే చివరికి ఏదో కొద్ది గొప్ప రాకపోతే మా వెనకాల నుంచి పుస్తకం చూసి ఏదో ప్రాంప్టింగ్ అందించేవారు. పొరపాటునే ఆ ప్రాంప్టింగ్ కూడా మైక్ లాగేది ఒక్కోసారి. షూర్ మైక్ షూర్ మైక్ లాగేస్తుంది. ఆ మైక్ లాగేది ఈ జనాల నుంచి ఒకటి. ఎందుకంటే ఎలా ఉండేదంటే కృష్ణ ఇటురా అని అలాగా చెప్పేవాడు. అప్పుడు వీళ్ళు అనుకుని కృష్ణ ఇటురా అని వీళ్ళనేవాడు, అంటే డబుల్ అన్నమాట. ఆ ప్రాంప్టింగ్ అనే పదం రాక రికమెండేషన్ లాగేస్తుంది ఎలాగా రికమెండేషన్ వచ్చేస్తుంది, రికమెండేషన్ పోయి కాఫీ విచిత్రంగా ఉండేదండి. అయినా కళాకారులు ఎవరు పట్టించేవారు కాదు, వాళ్ళు కూడా వాళ్ళదే. అదేదో ఒకసారి ఇలాగే ఏదో శ్రీకృష్ణుడు సంబంధించింది రాయబారంది నాటికి మొదలెట్టారు. కుర్చీలన్నీ వేసారు, అందులో కృష్ణుడు, దుర్యోధనుడు, అశ్వథ మొత్తం గడ్డవాళ్ళు అందరూ కూర్చున్నారు. కృష్ణుడేమో స్టేజ్కి చివరి నుంచున్నాడు. ఇక హార్మోని మొదలెట్టాడు, కృష్ణుడు ఎంట్రన్స్ హార్మోని రావట్లేదు. కృష్ణుడు మళ్ళీ రెండోసారి కొట్టాడు, మళ్ళీ రావట్లేదు. ఈ లోపల ఈ మేకప్లో ఒక గడ్డం పాత్రదారి ఏమయ్య కృష్ణ బయట కూర్చొని ఏం చేస్తున్నావు, సమావేశ మందిరానికి రా కృష్ణ అని చెప్పి సమయ స్ఫూర్తిగా అన్నాడు. ఆ కృష్ణ పాత్ర అంటాడు, ఎవరానే బాబు అందరూ కూర్చేసి కూర్చున్నారు, లాంగ్ రావడానికి నాకు దారి లేదే బాబు, ఎలా రాదు అంటాడు. అప్పుడు ఇంకో పాత్రదారి ఎందుగా లేచి ఆ కుర్చీ లేపి ఎందుగా ఆయన లోపలికి రమ్మని చెప్పి అప్పుడు లోనకి వచ్చాక కృష్ణాయవారు పద్యాలు దుర్యోధనుడు వీళ్ళు కూర్చోడానికి గాటేది చైర్ ఏదో తీసుకొచ్చారు. అవును, రేకుర్చీలే. కృష్ణుడైనా ఇంకోడైనా దుర్యోధనుడైనా దుశ్శాసనుడు ఎవరికైనా కుర్చీలు వేసుకునేవారు. తర్వాత ఈ సినిమా యాక్టర్లు కొంతమంది సరదాగా వచ్చేవారు. చింతామణి నాటకం ఫేమస్ కదా, నల్లరామూర్తి అని చెప్పి ఒక హాస్యనటుడు వచ్చేవాడు. వచ్చి రాగానే మన ఊరు రాగానే మేకప్ రూమ్ వెళ్ళగానే ఫుల్ మంది వేసి పడుకున్నాడు. సరే చింతామణిలు అందరూ మొత్తం మేకప్ వేసుకునేవారు. ఈ రామూర్తి గారు చింతామణి తల్లి ఎవరు శ్రీహరి కాళిదాస్ కోటేశ్వరరావు పెద్ద ఫేమస్. ఇది మన సుబ్బిశెట్టి
ఆయన మొత్తానికి ఈ తల్లి ఎంట్రన్స్ అయ్యే వరకు నాటకం ఆడేవారు. తల్లి ఎంట్రన్స్ రావాలి, ఈ గారేమో మేకప్ వేసుకొని చీర కట్టుకొని రెడీ పడుకునేవాడు. బలవంతా ముఖం మీద నీళ్ళు కొట్టి ఎల్రా బాబు లే అండి అని చెప్పి మొత్తానికి సేమి తోసేవాడు. మా తాగిన మొత్తంలోనే మొత్తానికి సేమి వెళ్ళిపోయి ఇక మొదలెట్టేవాడు. కాళేరు కోటేశ్వరరావు మధ్యలో ఇది పోలీస్ స్టేషన్ గ్రౌండ్, అప్పుడు ఇది గ్రౌండ్ వేసేవారు కదా, పోలీస్ స్టేషన్ గ్రౌండ్, పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు చాలా మంది ఇక్కడ ఉన్నారు, నువ్వు ఒళ్ళు దగ్గరికి మాట్లాడేది ఇంటి ఇచ్చేవాడు, నువ్వు తాగున్నావు కదా. ఈ మొత్తులో ఏం మాట్లాడాడు, ఇక పోలీస్ స్టేషనా వాళ్ళందరూ మల్లుళ్ళే, ప్రతిరోజు బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళే అనేవాడు. అలాగే ఒరే బాబు ఎస్ఐ గారు మంచివాడు కాదురా బాబు, జాగ్రత్తగా మాట్లాడ. కానిస్టేబుల్ అందరూ ఒకసారి వచ్చారు, ఎస్ఐ గారు 2 సార్లు వచ్చాడు మా ఇంటికి. చాలా విచిత్రంగా వాళ్ళు నవ్వుకునేవాళ్ళండి, నాటకాన్ని చూసి చాలా హాయిగా నవ్వుకునేవాడు. అది ఇక అంటే స్పాంటేనియస్ గా ఎవరు హట్ అవ్వకుండా చాలా బాగా ప్రదర్శన బాగుండేది. అందుకనే వర్షం పడుతున్నా సరే నాటకాలు చూడడానికి రావడం కారణం ఏంటి అంటే అంత ఆనందంగా చూడగలిగేవారు. అప్పుడు నాటకాలు చాలా సరదాగా ఉండేవి. అప్పుడు నాటకాలు వేసినప్పుడు కూడా అంటే సిట్టింగ్లు బలి పెట్టేవారు. లోకల్ సిట్టింగ్లు కొన్ని ఎక్కడో పైంచి కట్టెలు పట్టుకొచ్చి ఆ మేకప్ మ్యాన్లు అవి పట్టుకొచ్చి ఒకసారి ఏమైందంటే మాయాబజారు నాటకం వేస్తున్నారు. మాయాబజార్లో ఈయన ఘటోత్కచుడికి అర్జునుడికి ఫైట్ ఉంటుంది కదా, అర్జునుడు వస్తూ ఉంటాడు, ఘటోత్కచుడు ఆపుతూ ఉంటాడు. ఆ సీన్ ఎలాగంటే లోకల్గా ట్రిక్ మెయింటైన్ చేద్దామని చెప్పి నవ్వారు ఉండేది, మీకు ఐడియా ఉంది మంచా కదా, ఆ నవ్వారు రౌండ్ అప్ చేసి ఉండేది. దాన్ని కిరసాయలు వేసి దాన్ని తడిపి అంటించి ఆ స్టేజ్ మీద ఈ చివరికి తోసేవారు. అది ఎలా ఉంటుందంటే ఈయన ఓం భీం బుష్ అనగానే మంట వచ్చేది, ఇక్కడి నుంచి అక్కడ దాకా తోసేవాడు, ఆ బద్యాంతమైన మంట వచ్చేది. అర్జునుడు రాకుండా అన్నమాట, అర్జునుడికిను గరుడు మధ్యలో మంట వచ్చేది. అర్జునుడు దీన్ని చూసి ఎలా వెనక్కి వెళ్ళిపోయి ఇంకో బాణం అయితే వర్షం పడేది. ఆ పైనుంచి వీళ్ళు సీసాలతో నీళ్ళు చల్లేవారు మంటారిపోవడం. అది సీను. ఒకసారి ఏంటంటే ఇలాగే చాలా చోట్ల వేస్తున్నారు, బాగుంది సార్, జనాలకు నచ్చింది. ఒకసారి ఇలాగే నేనే ఫోటోలు తీస్తున్నాను, నవార్బోద్ దగ్గరికి వచ్చారు, అంటించారు ఒకడికి. నవార్బోద్ తోసేవాడు కొద్దిగా ముందే చేసి ఉన్నాడు, ఆడు సరిగ్గా చూసుకోవాలి, అంటే కొంచెం తోస్తే అవ్వదంటే స్టేజ్ దాటి కింద పడిపోతాడు, అక్కడతో అయిపోద్ది. ఈ స్టేజ్ మీద మటుకు మంట వస్తుంది, పైన నీళ్ళు వెళ్ళేస్తారు, అయిపోద్ది. ఈడేం చేశాడు, కొద్దిగా మందులో ఉండి వీడు కొంచెం క్రాస్గా తోసాడు, స్ట్రైట్గా తోయకుండా తోసాడు కదా, వెనక కట్టెలే ఉంటాయి కదా, అది వెళ్ళిపోయి డైరెక్ట్ వెళ్ళిపోయి వెనక కట్టినట్టు పోయి పెద్ద పెద్ద మంటలు వచ్చింది. జనాలందరూ తప్పట్లు నుంచుది, తప్పట్లు కట్టుబట్టుకొని మంత్రం వేసాడు, మంటలు వచ్చేసి ఈ గద్దరు పాత్రదారి బై కట్టుకుని ఒరే ఆయన నిజంగా మంటలు రా బాబు, నేను మంత్రం తెరాలేదు రా బాబు, శుభ్రంగా అడ్డుకుపోతుంది, నీళ్ళట్రండి అని చెప్పి గద్దరు మైక్లో అరుపులు. అప్పుడు బిందెలతో నీళ్ళెట్టుకొచ్చి అది ఆపేసి అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక అరగంటకి మళ్ళీ పోలేదు. అంటే అనుకోవాలా, విచిత్రం ఏంటంటే అది ఏదో అగ్ని ప్రమాదం అని జనాలు రెస్పాండ్ అలా మంత్రం వేసాడు, మంటలు వచ్చేసి అంత లీనమైపోయి నాటకాల్ని అంతలా అప్పుడులో. అలాగే పౌరాణికాలే కాకుండా సోషల్ నాటకాలు కూడా, మరి నిజం చెప్పాలంటే సోషల్ నాటకాలు అంటే మనం వేసాం, మీకు గుర్తుందో లేదో, ఏక్ దిల్ కా సుల్తాన్, లాభం, ఏక్ దిల్ కా సుల్తాన్ జడ్జాల్ గారు రాశారు. అది ఏం లేదు, ఒక అపాయింట్మెంట్ లెటరు, ఒకే పేరున్న 2 వ్యక్తులు ఉంటారు, చదువుకున్న వాడికి వెళ్లకుండా ఒక అడిచి ఓనర్ ఉంటాడు నిషాని, అతనికి వెళ్తుంది లెటర్, మీసాల ఎవరో వెళ్తుంది. అది నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. ఒక రోజు అంతా ఆఫీసులో అందరినీ కూడా ఏడిపించేస్తాడు, ఆడ ఇష్టం వచ్చాడు చేస్తాడు, ఆ బెంచ్లు ఎక్కకూడదు, నువ్వు బంచ్ కూర్చో, బిల్లు కూర్చో అని చెప్పి చివరికి ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి అలా కాదు బాబు ఆయనకి రావాల్సి నీకు ఇచ్చా అంటాడు. ఒక రోజంతా అదే ఎగ్గులుగా వెళ్తాను. ఇంకో లాభం అండి, గణేష్ పాత్ర లాభం, ఆయన కూడా ఒక కొట్టు ఉంటుంది, కిరాణా కొట్టు, ఊళ్ళో ప్రజల దగ్గర మొత్తం చౌకగా చేసుకుంటూ ఉంటాడు, వస్తువులు ఎక్కువ అమ్ముతూ ఉంటాడు. ఒకసారి ఏమవుతుంటే దువ్వులు పోగేస్తాడు, నువ్వులు చాలా తక్కువ రేటు కొంటాడు. కొన్నాళ్ళకి ఒక వారం 10 రోజులు పోయినా నువ్వులకి మంచి డిమాండ్ వస్తుంది, ఎంత కొనాలని 10 రెట్లు డిమాండ్ వస్తుంది. అబ్బాయి ఎంత డిమాండ్ వచ్చింది మనకి అమ్ముకోవచ్చు కదా అనుకుని అలా ఏమే నువ్వులు మొన్న దాస్యంగా అయిందే పట్లాడుతుంది, అందులో చూస్తే డబ్బాలు అసలు నువ్వులే ఉండవు, గుప్పుడు కూడా ఉండవు. ఇదేంటి ఏమైంది అని చూస్తే అందరినీ ఎంక్వైరీ చేస్తాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు తెంగరవాడు, తిండిపుచ్చి ఆడి చేస్తాడు. ఆ నువ్వులు చాలా ఉన్నాయి కదా అని చెప్పి అందులో బెల్లం కలుపురు ఉండలు చేసింది వేసాడు కూడా.
సరదాగా ఉంటది అది కూడా చాలా దానికోసం మీరు ఏకంగా సినిమా సెట్టింగ్ ఇది కిరణ కొట్టు సెట్టింగ్ చేసేవాళ్ళు. నాటక కళాకారులు అంటే అందరూ గౌరవించారు ఒక కళాకారుడు అంటే. అలాగే మరి నిజానికి అంత పెద్ద కాంబినేషన్స్ తోటి వేసే నాటకానికి ఎంతమంది జనాలు వచ్చేవారు, మనం చిన్న చిన్నగా ఉన్నటువంటి మనం వేసిన నాటికి కూడా అంతమంది జనాలు చూసేవారు. ఈ హార్మోనిస్టులు ఇందులో స్పెషల్. ఇప్పుడు ఈ రాగం తీసినప్పుడు ఆ రాగానికి కంటిన్యూస్ రాగం కొన్ని సెకండ్ గ్యాప్ ఉంటుంది రాగానికి. ఆ గ్యాప్ తెలియకుండా ఈ హార్మోని మెయింటైన్ చేసేవాడు. అది చూసేవాడికి ఎలా ఉంటుందంటే బ్రీత్లెస్ సాంగ్ అంటారు సరే, బ్రీత్లెస్ రాగం అలా వచ్చేది. ఒక ఆడ పొరపాటుని ఆర్టిస్ట్ ఏమన్నా మర్చిపోయి గుర్తెచ్చుకున్నా ఇలా ఏదో అంటున్నా ఈ హార్మోనిస్ట్ కవర్ చేసేవాడు, అది గుర్తొచ్చేవాడు కవర్ చేసేవాడు. అది గుర్తొచ్చి మొదలెట్టాక మళ్ళీ లైన్ లో గుర్తొచ్చేది ఆవిడ. హార్మోనిస్ట్ గుర్తు చేసేవాడు, మ్యూజిక్ రూపంలో గుర్తు చేసేవాడు. ఇదేవాడికి నాటక రంగం నిజంగా అద్భుతం. ఆ రోజులే ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు ఈ టీవీలు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చాక వాటికి విలువ తగ్గింది. కానీ ఇప్పటికి కూడా చాలా మంది యూట్యూబ్ లో కానీ అక్కడ కానీ పూర్వమైన నాటకాలు చూసేవాళ్ళు. ఇంకా ఆ నాటక రంగానికి సంబంధించిన వ్యక్తులు చాలా మంది పెద్దవాళ్ళు అయిపోయినా ఉన్నారు. కాకపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి ఎవరో కూడా ఇంకా ప్రిపేర్ అవ్వాల, ఆ జనరేషన్ లో ఆగిపోయింది. మరి ఇప్పటికన్నా ప్రజలు కొద్దిగా టీవీలను వదిలి సెల్ ను వదిలి కొద్దిగా గంట సేపన్నా కనీసం నాటకాన్ని చూడడానికి వచ్చే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో నాటకాలు ఏమన్నా బతికే అవకాశం ఉంటుంది. అవును, తప్పనిసరిగా నాటక అంటే మన ఇది వరకు మంచి ఇంతమంది కళాకారులు ఉండేవారు, ఇంత నాటకాలు ఉండేయని కొంత ఇది శంకరాభరణలో ఉంచారా అంతరించిపోతున్న కళలకి అడ్డుపెట్టి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రేక్షకులందరినీ